హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రూ ఫ్యాషన్ ఎలక్ట్రానిక్స్. ఫ్రెండ్స్, మీ దగ్గర ఎవరి దగ్గరైనా GX6605 NK 2 వర్షన్ 2.6, 2.7, 2.3 ఈ వర్షన్లో ఉంటే NK బోర్డ్స్కి సంబంధించినవి ఎవరికైనా ఫ్లాష్ ఐసీ కావాలి అంటే ఫన్ క్యామ్ ఉన్నది నా దగ్గర ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ ఫ్లాష్ ఐసీ సెటప్ బాక్స్ ఉంటుంది కదా, ఫ్రీ టు ఎయిర్, దాంట్లో మనము దీన్ని అంటే ఓల్డ్ ఫ్లాష్ ఐసీ ఉంటుంది 4MB వచ్చి ఉంటుంది, దాన్ని తీసేసి ఈ ఫ్లాష్ ఐసీని ఇన్స్టాల్ చేసేసుకొని ఆ తర్వాత ఆ ఫ్లాష్ ఐసీ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఈ డోంగల్ అనేది అవసరం ఉంటుంది. ఈ డోంగల్ ద్వారా మనము పేడ్ ఛానల్స్ని సర్వర్ రన్ చేసి ప్లే చేసుకోవచ్చు. ఈ డోంగల్ అవసరం ఉంటుంది. ఈ డోంగల్ ప్లస్ ఈ రిమోట్, మీరు ఆ ఫ్లాష్ ఐసీ ఇన్స్టాల్ చేసిన వెంటనే మీకు రిమోట్ అనేది వర్క్ చేయడం బంద్ అవుతుంది. ఒరిజినల్ రిమోట్ ఉంటుంది కదా, అది బంద్ అయిపోతుంది. తర్వాత ఈ రిమోట్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ రిమోటు ప్లస్ ఈ డోంగల్, తర్వాత ఈ ఫ్లాష్ ఐసీ. ఈ ఫ్లాష్ ఐసీ వచ్చేసి 8 MB ఉంటుంది. మనకు వచ్చేది 25Q, తర్వాత 32 వచ్చింటుంది. ఇది 25Q ఫోకస్ అవ్వట్లేదు. నేను తర్వాత మళ్ళీ దీని గురించి నేను వేరే మైక్రోసాఫ్ట్ ద్వారా తీసిన వీడియో అప్డేట్ చేస్తాను షార్ట్స్లో చూడండి. ఇది 25Q64 ఉంటుంది, అంటే 8 MB ఫ్లాష్ ఐసీ అనమాట. దీంట్లో ఆల్రెడీ ఫన్ క్యామ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే నాతో ఆర్డర్ చేసుకోవచ్చు, కాంటాక్ట్ చేయొచ్చు. ఫన్ క్యామ్ సంబంధించిన ఇన్స్టాల్ చేసిన తర్వాత మనము ఎయిర్టెల్ మల్టిపుల్ శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ట్రాక్ చేసి చూసుకోవచ్చు. సన్ డైరెక్ట్, తర్వాత టాటా ప్లే, మరి వచ్చేసి ఎయిర్టెల్, ఈ 3 మనకు వర్కింగ్లో ఉన్నాయి. రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. లేదంటే మీరు ఫ్రీ టు ఎయిర్ కూడా రన్ చేసుకోవచ్చు. 2-in-1 ఉంటుంది సాఫ్ట్వేర్. అంటే మనకు పెయిడ్ ఛానల్స్ ఫ్రీ టు ఎయిర్ సెటప్ బాక్స్లో మనం పెయిడ్ ఛానల్స్ అనేది యాడ్ చేసుకునే ఆప్షన్ ఉండదు. కాబట్టి ఈ ఫన్ క్యామ్ సర్వర్ సపోర్ట్ చేసే ఐసీ మన దగ్గర దొరుకుతుంది. ఈ ఐసీలని ఇన్స్టాల్ చేసేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. మన దగ్గర ఈ 3 అంటే ఇది NK సిరీస్ కాకుండా వేరే మౌంటేజ్ ఉంటుంది కదా, మౌంటేజ్ మోడల్ ఉంటాయి. దాంట్లో 8001 అనేది వస్తుంది. దానికి సంబంధించిన రిమోట్స్ కూడా మన దగ్గర ఉంటాయి. ఇది వచ్చేసి స్టార్ సాట్, దీంట్లో బ్రాండ్ నేమ్ ఉంటుంది. నేను ఓపెన్ చేయలేకపోతున్నాను వన్ హ్యాండ్ తోటి. స్టార్ సాట్ అని ఉంటుంది, అవి కూడా మన దగ్గర దొరుకుతాయి. తర్వాత ఐజోన్ సంబంధించినవి ఉంటాయి, అవి కూడా ఒక్కొక్క సాఫ్ట్వేర్కి ఒక్కొక్క మోడల్ సపోర్ట్ చేస్తుంది. అంటే USB ద్వారా డౌన్గ్రేడ్ చేస్తారు కదా సాఫ్ట్వేర్. మీరు ఫన్ క్యామ్ సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేసి ఉంటే USB ద్వారా మీ బాక్స్లో సక్సెస్ఫుల్ అయ్యి ఉంటే 3MB ఉంటుంది. అది ఇందులో ఉండేది 4MB సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఉంటుంది. మీకు ఈ ఫ్లాష్ ఐసీ మీరు ఇన్స్టాల్ చేసిన వెంటనే మీకు ఇది ఏదైతే ఉందో ఈ డోంగల్ అవసరం ఉంటుంది. ఈ డోంగల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కనెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ రిమోట్ వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఓల్డ్ ఫ్లాష్ ఐసీ ఉంటుంది కదా, అది మీరు తీసి పక్కకు ఉంచుకోవచ్చు. ఇది మీరు ఏ మొబైల్ షాప్లోకి వెళ్ళి మీరు ఈ ఐసీ ఇన్స్టాల్ చేసి ఇవ్వండి అని చెప్పినా, మీరు ఒకవేళ టెక్నీషియన్ ఉంటే, మీరు ఎలక్ట్రానిక్స్ ఏమైనా చేస్తున్నట్లయితే మీరు దీన్ని ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది మొత్తం మీకు నేను పోస్ట్ ద్వారా లేకుంటే ప్రైవేట్ కొరియర్ అయినా సరే మీకు ఏ రిమోట్ ఏరియాలో ఉన్నా కానీ మీకు నేను సెండ్ చేస్తాను. అంటే ఆల్రెడీ మన దగ్గర బాక్స్ ఉన్న వాళ్ళ గురించి నేను చెప్తా ఉన్నాను. మీ దగ్గర సెటప్ బాక్స్ లేకుంటే మన దగ్గర సెటప్ బాక్స్ కూడా ఫన్ క్యామ్ సాఫ్ట్వేర్ చేసిన సెటప్ బాక్స్ కూడా మనకు దొరుకుతాయి. అంటే ఫ్రీ టు ఎయిర్ ప్లస్ పెయిడ్ ఛానల్స్ 2 చూసుకోవచ్చు. మీకు దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు అమౌంట్ కూడా రీఛార్జ్ కూడా ఎక్కువ ఏమి ఉండదు. మంత్లీ 150 లోపే ఉంటుంది. నేను అందాజా మీకు చెప్తా ఉన్నాను, 150 అనేసి 150 ఉండదు, 150 లోపే ఉంటుంది మంత్లీ. మీరు ఒకవేళ 3 months రీఛార్జ్ చేస్తే ఇంకా డిస్కౌంట్లో ఉంటుంది. మినిమం 3 to 1 months వరకు రీఛార్జ్ చేసుకోండి. 12 months అయితే చేసుకోకూడదు, ఎందుకంటే ఇది సర్వర్ సంబంధించింది కదా. ఎప్పుడు ఇది ప్రాబ్లం వస్తుందా అనేది, సిగ్నల్ ప్రాబ్లం వస్తుందా, ఆఫ్ అయిపోతుందా మనం చెప్పలేము. మళ్ళీ మనము సాఫ్ట్వేర్ అనేది మార్చుకోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు 2 to 3 days కూడా సర్వర్ వర్క్ చేయదు సరిగా. అలాంటప్పుడు మనము లాంగ్ డ్యూరేషన్ రీఛార్జ్ చేసేసుకొని వేస్ట్ అయిపోతుంది అమౌంట్. అందుకనేసి నేను చెప్తా ఉన్నాను, మినిమం 3 months చేసుకున్నా చాలు మనకు. ఈ రిమోట్స్ అన్నీ మనకు మోడల్కి ఒక రిమోట్ అవసరం ఉంటుంది. ఒక్కొక్క ఫన్ క్యామ్లోనే మనకు 2-3
అప్డేట్స్ వస్తాయన్నమాట. దానికి సంబంధించిన వేరే డిఫరెంట్ ఉంటాయి. ఇది ఐజోన్ అని ఉంటుంది, మీకు చూపిస్తాను. ఇవి 4MB ఫ్లాష్ ఐసీలో మీకు ఆల్రెడీ కొన్ని బాక్స్లో 4MB ఉంటాయి కదా, వాళ్ళు USB ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇది ఉంటుంది కదా, మీకు చెప్పాను కదా ఇందాక, ఈ ఫ్లాష్ ఐసీ మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంటే 3MB డౌన్గ్రేడ్ చేసి ఉంటే USB ద్వారా మీకు ఈ రిమోట్ అనేది అవసరం ఉంటుంది. ఈ రిమోట్ F1 F2 రిమోట్ అని అంటారు. ఈ సిరీస్ ఉంటుంది దీంట్లో F1 F2 అనేసి ఇట్లా ఉంటుంది కాబట్టి దీన్ని F1 F2 రిమోట్ అంటారు. ఇది అవసరం ఉంటుంది USB ద్వారా చేసిన దాని బాక్సులో అయితే. ఒకవేళ మీరు ఈ ఫ్లాష్ ఐసీ ఇన్స్టాల్ చేసిన అనుకోండి, NK బాక్స్ స్పెషల్గా చెప్తా ఉన్నాను. ఈ డోంగల్ అనేది మీకు ప్రతి దగ్గర దొరకదు. ఈ డోంగల్ మీకు ఆన్లైన్లో దొరకడం చాలా కష్టం. దొరికిన కానీ మీకు చాలా రేట్ ఎక్కువ ఉంటుంది. 600 500 కూడా ఉంటుంది. మన దగ్గర ఇంత ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా కావాలంటే ఈ డోంగలు ఈ రిమోట్ కావాలన్నా కానీ మీకు సపరేట్గా ఇస్తాను. లేదు ఇట్లా ఐసీ ప్లస్ డోంగలు రిమోట్ అయినా కానీ మీకు ఇస్తాను. లేదు టోటల్ సెటప్ బాక్సే మా దగ్గర లేదు, సెటప్ బాక్స్ కూడా టోటల్ సెటప్ బాక్స్ 1 సెటప్ బాక్స్ కావాలన్నా కానీ సెటప్ బాక్స్ ఇస్తాను. దీనికి సంబంధించిన 1 by 1 వీడియో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.